వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, ఖరీఫ్ సీజన్లో పంటల సాగు విస్తీర్ణంపై వివరాలు సీఎం అడిగి తెలుసుకున్నారు. విత్తనాలు, ఎరువులు అవసరమైన మేరకు సిద్ధంగా ఉంచాలని, నకిలీ విత్తనాలను అరికట్టాలని ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎస్ వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, ఖరీఫ్ సీజన్లో పంటల సాగు విస్తీర్ణంపై వివరాలు సీఎం అడిగి తెలుసుకున్నారు. విత్తనాలు, ఎరువులు అవసరమైన మేరకు సిద్ధంగా ఉంచాలని, నకిలీ విత్తనాలను అరికట్టాలని ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోలుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్లో అందిస్తారు. సునీల్, 45 రోజులుగా పైగా ఎలక్షన్ బిజీలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సచివాలయంకి వచ్చారు. ఇంతకాలం ఎలక్షన్ లో బిజీగా ఉన్నారు. ఎన్నికలు పూర్తి కావడంతో సచివాలయంకి కాసేపటి క్రితం వచ్చి ఇటు సిఎస్ శాంతికుమార్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఇటు సివిల్ సప్లై, అగ్రికల్చర్, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్, ఈ 3 శాఖలతో సమీక్ష చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు చాలా నెమ్మదిగా ఉన్నాయి. మరోవైపు అకాల వర్షంతో రైతులు కళ్ళాల్లో ధాన్యాన్ని ఆరబోసి ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యాన్ని కొనుగోలులో స్పీడప్ చేయాలని చెప్పేసి కూడా అధికారులకు సూచనలు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఇంకా తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే రైతులు ఆరబోసి ధాన్యాన్ని అమ్మకానికి తీసుకొచ్చారు. వాటిని ఇమీడియట్లీగా కొనుగోలు చేసే విధంగా అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. దాదాపు ఇప్పటికే 1000 ఎకరాల్లో పంట పండించి ఆ పంటను అన్నింటినీ కూడా ఇటు కొనుగోలు కేంద్రాలు కావచ్చు, ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చించారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతులకు అవసరమైనటువంటి టార్పాలిన్స్ కావచ్చు, ఆ తర్వాత కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని మిల్లులకు తరలించే విధంగా లారీలను కూడా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి, రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు సూచనలు చేసే ఛాన్స్ ఉంది. ఇక తడిసిన ధాన్యాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేయాలి అని చెప్పేసి కూడా సీఎం ఇప్పటికే ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడుతూ చెప్తున్నారు. కానీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయబోతున్నారు. ఇక ఖరీఫ్ సీజన్ కూడా దగ్గర పడుతా ఉంది. ఖరీఫ్ సీజన్ లో ఇటు ఎరువులు, విత్తనాలు కూడా సిద్ధంగా ఉంచాలి. రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాల్లో ఏ పంటలు సాగు విస్తీర్ణంలో ఉండబోతున్నాయి, వాటి డేటానంతా కూడా అధికారుల నుంచి తెప్పించుకొని ఆయన రివ్యూలో అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకోబోతున్నారు. ఇక ముఖ్యంగా పత్తి కావచ్చు, లేకపోతే నకిలీ విత్తనాలకు సంబంధించి ఎక్కడికెక్కడ తనిఖీలు నిర్వహించాలి, నకిలీ విత్తనాలు అమ్మితే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. నకిలీ విత్తనాలు అమ్మిన వ్యాపారులపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేయాలి. ఎవరు కూడా నకిలీ విత్తనాలు అమ్మకుండా ఎప్పటికప్పుడు ఆయా ఫెర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు నిర్వహించే విధంగా అధికారులకు సూచనలు కూడా చేయబోతున్నారు. ఇక మొత్తం మీద ఈ 2 శాఖలపై సీఎం ప్రధానంగా దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లు ఇంకా చాలా స్పీడప్ చేయాలి. రైతులకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మరోవైపు వ్యవసాయానికి సంబంధించి ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి సూచించబోతున్నారు. ఆగస్టు 15 లోపు సీఎం రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల సభల్లో ఆయన వాగ్దానం చేస్తూ వస్తున్నారు. ఆ మేరకు ఎంతమంది రైతులు 2 లక్షల లోపు రుణం తీసుకున్నారు, ఎంత మాఫీ చేయాలి అన్న లెక్కలను కూడా అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. రైట్, థాంక్యూ సునీల్.